చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 2005 అంటే ఇప్పటికి ఇన్ని సంవత్సరాల కాలంలో మీరు చేసింది 11 సినిమాలు అనేటువంటిది ఇట్స్ వెరీ లో రేట్ యాజ్ ఫార్ యాజ్ ద నెంబర్ ఈజ్ కన్సర్న్డ్. ఎందుకు మీరు ఎన్ని సినిమాలైనా తీగల ఆర్థిక అర్ధబలము అంగబలం ఉన్నటువంటి ఫ్యామిలీ మీది, రాజకీయంగా కానీ ఇటు సినిమా పరంగా కానీ ఇంత స్లో రేట్ కారణం ఏంటి? నేను ఏదో ఒక డిఫరెంట్ సినిమా తీయాలని తీస్తున్నా తప్పితే ఏదో ఆ సినిమా కంటిన్యూస్గా ఒక ప్రొడక్షన్ హౌస్గా తీరు. నాకు నచ్చిన ఒక కొత్తది, మిగతా వాళ్ళు 99 మంది ఒకటి తీశారు, నేను ఇంకోటి 1% ఉండాలని టార్గెట్ ఎప్పుడు నాది. సో ప్రతి మూవీ తీసుకుని ఎవడు వాడిది అప్పుడు దాకా ఎవరిని వచ్చిందని అలాంటి సినిమా ఒక స్టైల్ అప్పుడు దాకా ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అలాగే విఎల్ఆర్ ఖయాలు, అలాగే ఇప్పుడు స్నేహగీతం, అది కూడా అప్పుడు కూడా నేను ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమా లాగే ఒక ఆల్మోస్ట్ టోటలీ న్యూ సందీప్ కృష్ణ, చైతన్య కృష్ణ, అట్లూరి వెంకీ అని డైరెక్టర్ అని వీళ్ళందరికీ డెబ్యూ ఛాన్స్ ఇచ్చారు. శ్రీధర్ రెడ్డి అని అతనికి డైరెక్షన్ ఛాన్స్. అండ్ అదేంటి అసలు సోల్ ఆఫ్ ద మూవీ ఈస్ జస్ట్ ఈక్వల్ టు 3 Idiots. బట్ అక్కడ ఒక రాజ్ కుమార్ హిరానీ గారు తీశారు, ఇక్కడ మా శ్రీధర్ రెడ్డి ఈయన ఐఐటి స్టూడెంట్. చేతన్ భగత్ అనే పుస్తకం చదివి ఈయన ఇన్స్పైర్ అయ్యి ఈ సోల్ బాగుందండి, ఫాలో యువర్ డ్రీమ్స్. నేను ఐ ఆల్సో అగ్రీ విత్, దట్ ఈస్ మై పర్సనల్ ఫిలాసఫీ. మనం మనసుకు నచ్చింది చేసి ఎవ్రీడే హాలిడే లాగా ఉండాలి, ఎవ్రీడే ఎనర్జెటిక్గా చేర్ఫుల్గా ఉంటాం, మనం నచ్చిన పని చేస్తాం అనేది దాంట్లో చెప్పాడు. దానికన్నా ముందు నేను స్టార్ట్ చేశాను స్నేహగీతం. బట్ కొత్త వాళ్ళతో చేయడం వల్ల అప్పుడు నచ్చినప్పుడల్లా రీషూట్ అనేవాడు, ఇంకొద్ది చేయండి, ఎమోషన్ లేదని మళ్ళీ చేయమని వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేవాడిని. సో అలా డిలే అయిపోయి 3 Idiots వచ్చింది, సెన్సేషన్ హిట్ అయింది. ఆ తర్వాత మన సినిమా వచ్చింది. నేను దానికన్నా 3 నెలలు ముందు రావాల్సిన సినిమా డిలే అవ్వడం వల్ల ఐ గాట్ లాస్ట్. బట్ దేర్ ఆర్ సర్టన్ పీపుల్ హు రియలీ లవ్ దట్ స్నేహగీతం. ఒకరోజు బాంబే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నాను ప్రభు, కూర్చొని నేను ఐ లవ్ టు గో టు ఆల్ ద ఫిల్మ్ ఫెస్టివల్స్. ఫ్రాన్స్ అయితే వెళ్ళాను, బాంబే ఎవ్రీ ఇయర్, గోవా అండ్ ముంబై. పక్క కూర్చున్నాడు, మీరు తెలుగు అవునండి, ఏం చేస్తారు, సినిమాలు తీస్తున్నాడు, ఏ సినిమా తీసి లాస్ట్లో స్నేహిత్ సార్ ఐ రియలీ లవ్ దట్ మూవీ, 7 సార్లు చూసాను సార్ అని. 50 రోజుల సినిమా, నాట్ ఎ బిగ్ హిట్. బట్ ఒక మనిషి ఎవరో ఎక్కడో కలిసి ఇలా చెప్పినాం కానీ అబ్బా, మీ ఎవరి గోలవాడిది చాలా ఫస్ట్ సినిమా చాలా మంచి హిట్ అండి. హిట్ మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఆ రోజు రిలీజ్ అయిన రోజు మీరు వచ్చి చెప్పారు నాకు సినిమా బాగుందని. అది ఏది ప్రీ రిలీజ్ మనం చూసింది ప్రసాద్ ల్యాబ్ లో, నేను నా ఫ్యామిలీతో చూస్తే వెరీ ఫ్యూ పీపుల్, 1 or 2 people మీ వాళ్ళెవరో నాకు తెలియదు. అసలు ఎవరి గోలవాడిదే ఫస్ట్ ప్రివ్యూ వేస్తే ప్రసాద్ ల్యాబ్ లో వేస్తే మీరు ఈవి సత్యనారాయణ గారు, నేను నా ఫ్యామిలీ మొత్తం వచ్చాం. మా అమ్మాయి కూడా చాలా వెరీ ఫ్యూ పీపుల్. అదే అది నేనేం అంటానంటే, బట్ మీకు తెలుసో తెలీదు, అదే సినిమాని మండేకి థియేటర్లో ఉండదు తీసేయాలండి నాకు డిస్ట్రిబ్యూటర్ చెప్పారు. అవును, డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ 1 or 2 days చాలా డిసప్పాయింట్. ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు, ఇంకా నయం ఏం సార్ ఇంత బూత్ సినిమా తీసారన్నారు ఫస్ట్ లో. బూత్ ఎక్కడ అంటే అంటే దాంట్లో అన్ని రిలేషన్షిప్సే, ఎవడు రిలేషన్షిప్స్లో ఉన్న వేరియస్ డిమానిక్ క్వాలిటీస్ని ఒక ఎలా కలిపి దేంతో గెలవచ్చు అని ఈవీ గారు చక్కగా ఒక ప్రేమ అనురాగంతో లాస్ట్ గ్రీడ్, వెంజ్ఫుల్నెస్ అన్నీ జయించవచ్చు అని ఆయన ఒక వెరైటీగా చెప్పారు. సో దాన్ని అర్థం చేసుకోవడానికి 20 days 3-4 వారాలు పట్టింది. ఇది ఒక కామెడీ మూవీగా చూద్దాం, ఈ యాంగిల్లో చూద్దాం అని చూసి ఈరోజు దేర్ ఆర్ పీపుల్ హూ సెడ్ ఐ హావ్ సీన్ ఇట్ 50 times 60 times. ఒక DVD అరిగిపోయింది అని చెప్పిన ఒక మనిషి కూడా ఉన్నాడు. I feel very proud of it, but I really struggled how to position that movie. అలా ఈ సినిమాకి to position, I don't have the patience or there is no time frame. Okay. So that's where I lost theatrical thing. And above that, పవన్ కళ్యాణ్ గారి సినిమా 1 week లో పడింది. మొత్తం కార్పెట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. మీ ఫిలిమ్స్ మూడిట్లో ఎవడి గోల వాడిది ఒకటి, తర్వాత స్టైల్ ఒకటి, తర్వాత నా పేరు సూర్య ఒకటి. దో ఇట్ ప్రొడక్షన్ వాల్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ, కంటెంట్ వాల్యూస్ పాయింట్, రెస్పెక్ట్ టు ద బ్యానర్, రెస్పెక్ట్ టు ద మేకర్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 3 సినిమాలు ఎవ్రీ మూవీ ఈవెన్ విఎల్ వరకు వేయాలి అవి ఉన్నాయి అక్కడ. బట్ దీస్ ఆర్ డిడ్ంట్ కనెక్ట్ బికాజ్ ఉదయ్ కిరణ్ వాస్ ఫేడెడ్ అవే. నేను పాపం అయ్యో పాపం సార్ నాకు కెరీర్ చాలా దెబ్బతిన్నాను సార్, కెన్ గివ్ మీ ఛాన్స్, లారెన్స్ కో సినిమా ఇచ్చారు. అండ్ డెఫినెట్లీ వాజ్ హార్ట్ థ్రాబ్ వన్స్. పాపం ఏం తప్పు చేశాడో, సినిమా చేద్దాం పాపం అని, ఒక నైస్ ఫ్యామిలీ మూవీ చేద్దామని విఎల్ వరకేయాలి, వేర్ ఐ ట్రై టు టాక్ అబౌట్ ప్రేమ పెళ్ళిళ్ళకి అతి వ్యతిరేకత కాదు, కానీ ప్రేమించుకున్నా కానీ 6-100 అయినా పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోమని చెబుదామని తీసిన సినిమా విఎల్ వరకేయాలి.
మనకన్నా వాళ్ళు మనల్ని ఎక్కువ ప్రేమిస్తారు, మీ ప్రేమ కన్నా గొప్ప ప్రేమ అని చూపించిన సినిమా అది. శ్రీహరి గారు గొప్పగా చేశారు. సో దానికి అంత స్ట్రాంగ్ సోల్తో నేను అది చేశాను. దాని తర్వాత స్నేహగీతం యాజ్ యూ సెడ్. దాని తర్వాత ఇంకా ఒక కలర్ మూవీ తీద్దామని ఆ పోటుగాడు, జస్ట్ ఫర్ ఫన్, ఎవరితో మంచు మనోజ్తో. ఇన్ఫాక్ట్ దట్ వాజ్ ఓన్లీ మూవీ వేర్ ఐ మేడ్ రియల్ ప్రాఫిట్స్ అంటూ గట్టిగా టక్కని ప్రీ రిలీజ్ ప్రాఫిట్. మిగతా పోస్ట్ రిలీజ్ నేను కష్టపడి స్ట్రగుల్ అయ్యి వచ్చాయి. అది వరకు ఇన్స్టెంట్ హిట్ లక్కీలీ. అండ్ ఇట్స్ నైస్ మ్యూజికల్ టైం పాస్ మూవీ అది. సూర్య రియల్లీ యూ మస్ట్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మేకింగ్ సచ్ ఫిల్మ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఆడలేదు కానీ నార్త్ లో అది విపరీతమైన హిట్. తమిళ్, కేరళ, మిగతా అన్ని కలిపి ఇక్కడ ఆ రోజు కాంపిటీషన్ అండి. ఇప్పుడు రిలీజ్ టైం మిస్ అయ్యాం బికాజ్ మహేష్ బాబు గారిది పెద్ద మూవీ హిట్ అయింది, రామ్ చరణ్ గారిది రంగస్థలం హిట్ అయ్యి సూపర్ పక్కనే ఉన్నాయి 1-2 weeks లో. దాని తర్వాత మన మూవీ పైన మహానటి అనేది ఇంకా ఒక సెన్సేషనల్ మూవీ పడింది. దీంట్లో ఎక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, అవి మ్యాగ్నిఫై అయిపోయినాయి. ఎందుకంటే బన్నీ గారు ఇస్ అ బిగ్ స్టార్. సో ఆ లోపాల వల్ల పంటి కింద రాయలాగా చిన్న చిన్న సీన్ 4-5 సీన్లు మిస్ అయ్యాం. బట్ సోల్ ఆఫ్ ద మూవీ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. టీవీలో వస్తే బాగా చూస్తున్నాం. ఇప్పుడు టీవీలో చూసిన నాకు ఫోన్ చేసి అదిరిపోయింది కదండి సినిమా, ఇంత బాగుందా. అవును, ఇలాగే సార్ షాక్ అయిన ఈ రిజల్ట్ అండి ఇది. చెప్పమంటారా, ఆ సినిమా సెన్సార్ చేసింది ఐఎమ్ ద సెన్సార్ ప్యానల్ మెంబర్. ఓ ఐ రిమెంబర్. నా పేరు సూర్య. మీరు మీతో మాట్లాడే కూడా అవును ప్యానల్ మెంబర్ గా నేను సెన్సార్ బోర్డులో సినిమా సెన్సార్ చేశాను. బయటకు వచ్చేటప్పటికి అందరూ ఉన్నారు, బన్నీ గారు అక్కడ ఉన్నారు, అల్లు అర్జున్ గారు థియేటర్లో. నేను ఐ కంగ్రాచులేటెడ్ హిమ్. అవును, ప్రసాద్ ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ లో నేను కూడా ఉన్నాను. మీ కాన్ఫిడెన్స్ తీసుకొని నేను చాలా అమెరికా మామూలుగా ఎవరు కొంటారంటే కూడా అమ్మలా, ఇది ఎందుకు అమ్మటం, షుడ్ ఓన్ దిస్ మూవీ దిస్ హ్యాస్ అనుకున్నా. సో కమర్షియల్గా నేను బన్నీ గారికి పాపం నేను ఆయనకి అప్పుడు చెప్తున్నా, బన్నీ అది హిందీలో కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నా అప్పుడే. ఎందుకు టైం ఫ్రేమ్ పబ్లిసిటీ దొరక్క అది చేయలే. అది హిందీలో కూడా చేస్తుంటే హిందీలో ఆడుండేది బన్నీ గారికి ఉన్న క్రేజ్ వల్ల. తెలుగులో ఐ మిస్ ద బస్, బట్ అదర్ లాంగ్వేజెస్ ఇట్ హెల్ప్డ్ బన్నీ. దాని మొమెంటంతో అలవైకుంఠపురం ట్రూ పొటెన్షియల్ లో బన్నీ బయటపడింది. ఆ తర్వాత పుష్పతో నేను ఎప్పటి నుంచో బన్నీకి ఎప్పుడు అంటుంటా, బన్నీ యువర్ పాన్ ఇండియా అమ్మా నీకున్న. నేను ఎప్పుడు తిరుగుతుంటా వేరే సిటీస్ కి కన్స్ట్రక్షన్ బిజినెస్ లో, పీపుల్ టాక్ అబౌట్ హిమ్ సో హైలీ. నేను ఎప్పుడైనా ట్యాక్సీ కూడా ఎక్కినా, సార్ అల్లు అర్జున్ గారు అబ్బా ఇది అని ఐ యూస్ టు టాక్ టు బన్నీ అవన్నీ చెప్తుండేవాడు. అది పుష్పతో ప్రూవ్ చేసి టుడే వేర్ ఎవర్ ఈస్ ఇట్ వాజ్ మై విజన్ అనమాట. బన్నీ ఇలా అవుతాడు అనుకున్నా, అయ్యాడు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ హీజ్ సూపర్ సక్సెస్ కాబట్టి నాకు ఐఎమ్ సాటిస్ఫైడ్. దో ద మూవీ డిడ్ంట్ డూ వండర్స్ ఫర్ బన్నీ, ఇట్స్ ఎ స్టెప్పింగ్ స్టోన్. ఓకే ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.